కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. బిల్లులు రాక సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. అయితే ఆయనకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు పేమెంట్లు లేవు. ఇవాళ కార్యదర్శులు జేబులకి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పనులు చేస్తుండ్రు. ఇవాళ ఒక్క నయా పైసా లేదు అధ్యక్ష. మేము 8 నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా మరి ప్రభుత్వ పరంగా రాలేదు. నేను 2 సార్లు ఎంపీగా పనిచేసిన, మరి అప్పుడు ఇచ్చిన నిధులతోటి నేను అన్ని గ్రామాలు తిరిగిన, గ్రామాల సమస్యలు తెలుసు మాకు, ప్రతి గ్రామం తిరిగినాం. మరి ఈరోజు ఏమవుతుంది, 8 మాసాల నుంచి ఒక్క యాల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక్క పలక పెట్టింది లేదు. మీరు ఎగ్గొట్టిరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు 378 కోట్ల 88 లక్షలు రిలీజ్ చేసినాం సార్. మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు, లేదా శానిటేషన్ కోసం కావచ్చు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మీరు పోయేటప్పుడే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు. సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచిరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి, సర్పంచెస్ లేరు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు.